ఈ చరిత్రలోనే పోటీ చేసినటువంటి 21 సీట్లలో 100% స్ట్రైకింగ్ రేట్ తోటి 21 మంది శాసనసభ్యుల్ని నెగ్గించుకుని 2 పార్లమెంటు స్థానాలకు పోటీ చేస్తే 2 పార్లమెంటు స్థానాలని నెగ్గించుకుని మనందరికీ కూడా మార్గదర్శకంగా ఇవాళ ప్రపంచంలోనే 100% స్ట్రైకింగ్ రేట్ తోటి అధికారంలో భాగస్వామి అవ్వడానికి ప్రధాన కారకులైనటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి మనందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలనని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టడానికి దాని స్థానంలో ప్రజాస్వామ్యయుతమైనటువంటి పరిపాలన తీసుకురావడానికి కూటమి ఏర్పడడం అనేది చాలా అవసరం అనేటువంటి మాట మనందరం అనుకున్నాం. అటువంటి కూటమి ఏర్పడడానికి కానీ దానికోసం త్యాగాలు చేసి కానీ కూటమిని నిలబెట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందంటే దానికి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి త్యాగమే కారణం అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అటువంటి నేపథ్యంలో ఇవాళ మనం ఆయన ఉప ముఖ్యమంత్రిగా అదేవిధంగా పరిపాలనా దక్షుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రం పైనుంచి నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో అన్ని రంగాల్లోనూ కూడా ముందుకు వెళుతున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇవాళ మీరు చూస్తే పంచాయతీరాజ్ శాఖ ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు అధికారం చేపట్టిన తర్వాత పంచాయతీరాజ్ శాఖ మార్చునిగా ఆయన చేసినటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో అవి ఈ రాష్ట్రాన్ని మొత్తం దేశంలోనే తలమానికంగా నిలబెట్టాయనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఒకే ఒక్క రోజున రాష్ట్రం యావత్తు గ్రామ సభలు నిర్వహించి పల్లె పండుగ ద్వారా ఈ రాష్ట్రంలో గడిచిన సంవత్సరాల కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ మనం చూస్తే ఏ గ్రామంలోకి వెళ్ళినప్పటికీ కూడా గ్రామీణ లింకు రోడ్లన్నీ కూడా అద్భుతంగా నిర్మించుకోగలిగాం. ఇక్కడ చాలా మంది వేదిక మీద శాసన సభ్యులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, అందరం కూడా గమనిస్తున్నటువంటి అంశం. R&B రోడ్ల విషయంలో కూడా ఆ రకమైనటువంటి ప్రగతి జరుగుతున్నప్పటికీ కూడా ముఖ్యంగా గ్రామీణ రోడ్ల విషయంలో పంచాయతీరాజ్ సర్పున మొత్తంగా ఈ రాష్ట్రంలో ప్రతి మారుమూల ప్రాంతానికి రోడ్లు నిర్మించడానికి అవకాశం కల్పించినటువంటి నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి మాటను కూడా మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఆయనకి రమారమి 2,10,000 రూపాయలు ఆయనకి ప్రతి నెల వేతనం వస్తుంది. ఆ వేతనం మొత్తాన్ని కూడా పిఠాపురంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు లేనటువంటి పిల్లల చదువు కోసం ప్రతి ఒక్కరికి 5,000 రూపాయలు చొప్పున ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టి ₹1 కూడా జీతం తీసుకున్నటువంటి నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి మాటని మీ అందరికీ మనవి చేస్తున్నాను. అంతేకాదు గోదావరి పక్కనే ఉన్నా లేకపోతే గోదావరి తాలూకా కాలువలు పక్కనే ఉన్నప్పటికీ కూడా గుక్కెడు మంచినీళ్లు తాగడానికి కూడా నోచుకోనటువంటి అనేక గ్రామాలు ఆ రోజున 2019 నుంచి 24 వరకు జల జీవన్ మిషన్ కార్యక్రమాన్ని అడుగంటేలా చేసినటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం చేస్తే ఇవాళ అధికారంలోకి వచ్చిన వెంటనే గోదావరి గ్రిడ్ అనేటువంటి ఆ కార్పొరేషన్ ని ప్రారంభించి ఎవరికైతే దాహార్తితో ఉన్నటువంటి ప్రజలు గ్రామాల్లో ఉన్నారో వారందరికీ కూడా మంచినీళ్లు అందించడానికి జల జీవన్ మిషన్ అనేటువంటి కార్యక్రమం ద్వారా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో అటుపక్క ప్రకాశం జిల్లాలో అన్ని ప్రాంతాల్లో కూడా ఆ కార్యక్రమాన్ని మా పెరవలి గ్రామంలో ప్రారంభించినటువంటి మహానుభావుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మనుషులకు కావలసినటువంటి మంచినీరుని అందించేటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం అది. అంతేకాదు అటవీ సంరక్షణ కానీ మరో పక్కన ఎకో టూరిజం కానీ ఇలాగ ఆయన తీసుకున్నటువంటి అటవీ శాఖ, పర్యావరణ శాఖ, పంచాయతీరాజ్ శాఖ, RW శాఖ తీసుకున్నటువంటి శాఖలన్నిటిలో కూడా ఒక్క నెల రోజుల్లోనే మొత్తం అవగాహన చేసుకుని అధ్యయనం చేసి వాటన్నిటినీ కూడా అద్భుతంగా కార్యక్రమాల రూపంలో ఆచరణలో పెట్టగలుగుతున్నటువంటి ఏకైక నాయకుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి మాటను కూడా మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను.
అటువంటి నాయకుని నేతృత్వంలో ఇవాళ మనందరికీ ఒక వారం రోజులు ముందుగానే మనకి సంక్రాంతి వచ్చింది. ఇక్కడ చూస్తే అత్యద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నారు. అద్భుతమైనటువంటి పేరును కూడా పెట్టుకున్నారు. పిఠాపురం అనే మాటే గాని పీఠికాపురం అనేటువంటి ఆ పదం చాలా అద్భుతమైనటువంటి మాట తెలుగులో. పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాలు అనేటువంటి పేరు పెట్టడం ద్వారా మన సాంప్రదాయాన్ని, అనూచానంగా వస్తున్నటువంటి మన యొక్క కళాత్మక వైభవాన్ని ప్రపంచం అందరికీ తెలియజెప్పే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడానికి వెనకాల ఉండి నడిపించినటువంటి నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ ఇక్కడ చూస్తే అంతరించిపోతున్న కళలు, తోలు బొమ్మలాట కానీ, తప్పెడుగుళ్ళు కానీ, జముకలాట కానీ, హరికథ కానీ, బుర్రకథ కానీ, ఇతరత్ర ఏ జానపద కళారూపాలు ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించినటువంటి కార్యక్రమాల ప్రదర్శన ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. అంతేకాదు ఆంధ్రప్రదేశ్కు మాత్రమే ప్రత్యేకమైనటువంటి సంస్కృతిగా ఉన్నటువంటి చేనేత వస్త్రాల వడకటం కానివ్వండి, లేకపోతే కొండపల్లి బొమ్మలు, అదేవిధంగా ఇతరత్ర మన సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి తాలూకా ప్రత్యేకమైన స్టాల్ ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా ఇక్కడ టూరిజం శాఖకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారి యొక్క స్ఫూర్తి ఎల్ల వేళలా కూడా మా టూరిజం శాఖకి ఎంతగానో ఉపయోగపడుతుంది. పర్యావరణాన్ని ఈ రాష్ట్రంలో అద్భుతంగా నిలబెట్టడానికి, ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ నిలబెట్టడానికి పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్నటువంటి సూచనలు మాకు ఎంతో ఉత్తేజభరితంగా ఉన్నాయనేటువంటి మాటలు కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఇవాళ ఒక్కటే నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నాను. ఈ రాష్ట్రంలో పేదవాడి కంట కన్నీరు తుడవడానికి, పేదల మొహాల్లో చిరునవ్వు చూడ్డానికే రాజకీయాల్లోకి వచ్చి, రాజకీయ అధికారం అంటే అది డబ్బున్న వాళ్ళకో పరపతున్న వాళ్ళకో కాదు, పేదవాడికి అందాలనేటువంటి మాటతోటి పార్టీని ప్రారంభించి ఈ 10 సంవత్సరాల కాలంలో మొక్కవోని ధైర్యంతో ఏనాడు కూడా కష్టం వచ్చినా నష్టం వచ్చినా వెన్ను చూపకుండా స్థిర చిత్తంతో నిలబడి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా జనసేన పార్టీ శ్రేణులందరం కూడా తలెత్తుకు నిలబడగలుగుతున్నా ఉంటే దానికి కారణం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి మాటని మీకు మనవి చేస్తున్నాను. ఆ రోజు ఆయన త్యాగం చేసి ఉండకపోతే, కూటమి ఏర్పడాలనేటువంటి ఆలోచన చేసి ఉండకపోతే, లేకపోతే ఈ రాష్ట్రంలో నియంతృత్వ ప్రభుత్వ విధానాలని తోలనాడాలనేటువంటి ఆలోచన చేసి ఉండకపోతే ఇవాళంత ప్రజాస్వామ్యతమైనటువంటి అధికారం మనకు వచ్చి ఉండేది కాదు. దయచేసి అందరికీ మనవి చేస్తున్నాను, ఒక స్ఫూర్తితోటి, ఒక ఆలోచనతోటి ఈ రాష్ట్రాన్ని సమగ్రంగా సర్వతోముఖంగా అభివృద్ధి చేయాలనేటువంటి ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారి చేతులకి మనం బలాన్ని ఇవ్వాలి. ఆయన చేసే ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మనందరం కృషి చేయాల్సినటువంటి అవసరం చాలా ఉందనేటువంటి మాటని మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. ఇవాళ మనం ఉత్సాహభరితమైనటువంటి పండుగ వాతావరణంలో ఉన్నాం. అందరం కూడా సుఖశాంతులతోటి ఈ సంక్రాంతిని జరుపుకుందాం. సంక్రాంతిని జరుపుకోవడం మాత్రమే కాదు, శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఇవాళ వస్తున్నటువంటి మార్పుల వల్ల, కొత్త తరం సినిమాల వల్ల, లేకపోతే ఇతరత్ర కార్యక్రమాల వల్ల మన సాంప్రదాయ కళారీతులు ఏవైతే ఉన్నాయో అవి అంతరించిపోతున్నాయి. వాటన్నిటినీ పునరుజ్జీవింపజేయాలని, మళ్ళీ ఆ కళాకారులను ఆదుకోవాలని, ఆ రకమైనటువంటి చేతి వృత్తుల్ని పోషించాలనేటువంటి ఆలోచనతోటే ఇవాళ ఈ సంక్రాంతి సంబరాల్ని ఈ రకంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మనందరికీ ఆనందదాయకమైన విషయం. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని రాబోయే రోజుల్లో మనందరం కూడా ఈ కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్ళడానికి, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు కావడానికి మనందరం కృషి చేయాలనేటువంటి మాటని మరొక్కమారు మీ అందరికీ తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణరావు గారికి, అదేవిధంగా మనందర జనసేన నాయకులు మిత్రులు, ఇవాళ సివిల్ సప్లైస్ ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారికి, అదేవిధంగా మిత్రులు మాజీ శాసనసభ్యులు వర్మ గారికి, వేదిక మీద ఉన్నటువంటి శాసనసభ్యులు శ్రీ పంతో నానాజీ గారు, తుమ్మల బాబు గారు, వేదిక మీద ఉన్నటువంటి ఇతర అధికారులందరికీ కూడా అన్నిటికంటే మించి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ప్రతి కార్యక్రమానికి చేదోడు
కాదోడుగా ఉంటూ పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి ఒకే ఒక్క పేరుతోటి వందలాదిగా, వేలాదిగా, లక్షలాదిగా, కోట్లాదిగా తరలి వస్తున్నటువంటి 50 మంది జన సైనికులకి, వీర మహిళలకి అందరికీ కూడా మరొక్క మారు శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.